వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ 2024-25లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో అది ఏపీ ఐసెట్ కానీ ఎంబీఏ ఎంసీఏకి సంబంధించి లేదా ఏపీ పీజీ ఈసెట్ ఎంటెక్ కానీ ఎంఫార్మసీ కానీ ఏపీ లా సెట్ కానీ అండ్ ఏపీ హెచ్సెట్ కానీ ఏపీ పీజీ సెట్ కానీ అంటే ఏదైతే పీజీ కోర్సెస్ ఉంటాయో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్కి సంబంధించి వాళ్ళకి జగనన్న విద్యా దీవెన కానీ జగనన్న వసతి దీవెన కానీ వస్తుందా రాదా అండ్ ఏ కాలేజెస్కి వస్తుంది ఏ కాలేజీకి రాదా అనేది ఇంకా స్టూడెంట్స్ అయితే కన్ఫ్యూజ్ అయితే పడుతున్నారు. సో డీటెయిల్గా దానికి సంబంధించి ఈ వీడియోలో కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ఎవరైతే పోస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అయితే ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్లో జాయిన్ అయ్యి ఉంటారో అంటే ప్రజెంట్ ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ సెట్ రాసి ఎవరైతే కౌన్సిలింగ్ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారో చాలా మందికి జగనన్న వసతి దీవెన కానీ జగనన్న విద్యా దీవెన కానీ దేనికి వస్తుంది అంటే ఏ కాలేజీకి వర్తిస్తుంది అనేది కూడా మనకి డీటెయిల్గా గవర్నమెంట్ నుంచి జీవో అయితే క్లియర్గా అయితే ఉంది. ఇక్కడ గమనించినట్టయితే ద గవర్నమెంట్ జీవో ఎంఎస్ నెంబర్ 77 ఆఫ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ dated 25/12/2020 order that in case of post graduation courses జగనన్న విద్యా దీవెన RTF and Jagananna Vasati Divina MTF scheme shall be applicable only to the students admitted under convener quota in the postgraduate program courses offered by the state funded university and government degree PG colleges in the state of Andhra Pradesh. ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ జాయిన్ అవ్వాలనుకుంటే జగనన్న విద్యా దీవెన కానీ జగనన్న వసతి దీవెన కానీ అంటే మీకు ఫీజు రిమెంట్ స్కాలర్షిప్ అనేది కేవలం మీకు ఏవైతే స్టేట్ ఫండెడ్ యూనివర్సిటీ అంటే యూనివర్సిటీ గవర్నమెంట్ యూనివర్సిటీలో మాత్రమే మీకు ఫీజు రిమెంట్స్ అనేది వస్తుంది. మిగతా కాలేజీకి అంటే ప్రైవేట్ కాలేజెస్కి అయితే రావు. అది గవర్నమెంట్ యూనివర్సిటీ సెల్ఫ్ ఫైనాన్స్ అయినా కూడా మీకు ఫీజు రిమెంట్స్ అనేది వస్తుంది. ఓకేనా, స్టేట్ ఫండెడ్ యూనివర్సిటీస్కి మాత్రమే ఓకేనా గవర్నమెంట్ డిగ్రీ పీజీ అయినా మీకు ఫీజు రిమెంట్స్ వస్తుంది అనమాట. ఒకవేళ మీ ప్రైవేట్లో జాయిన్ అయితే రాదు. ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రమ్ 2021-2022 the above is not applicable in case of postgraduate program courses to the students admitted under convener quota either regular or self-finance mode in the private aided and private unaided degree PG colleges from the academic year 2021-2022 fresh admission. ఓకేనా, సో ప్రైవేట్ కాలేజెస్లో కానీ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రైవేట్ కాలేజీలు కానీ ప్రైవేట్ ఎయిడెడ్ కానీ ప్రైవేట్ అన్ఎయిడెడ్ కానీ ఏ కాలేజీలో మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకున్నా అది ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ ఎంటెక్లో కానీ లేదా ఎంఫార్మసీలో కానీ లేదా పీజీ సెట్ రాసి మీరు పోస్ట్ పలానా కాలేజీలు కానీ ప్రైవేట్ కాలేజీ పెట్టుకుంటే మొత్తం కాలేజీ ఫీజు అంతా కూడా మీ అంతటికి మీరే ఫీజు పేమెంట్ చేసుకుంటారు. ఒకవేళ మీకు యూనివర్సిటీలో సీట్ వచ్చి ఒకవేళ మీకు అన్ని జగనన్న విద్యా దీవెన అంటే మీకు స్కాలర్షిప్కి సంబంధించి అన్ని ఎలిజిబిలిటీస్ ఉంటే మీకు ఫీజు రిమెంట్స్ అనేది వస్తుంది. ఇది ఎందువల్ల మనకు పెట్టారంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చాలా మటుకు అడ్మిషన్స్ తీసేసుకొని సో కంప్లీట్గా అడ్మిషన్స్ అంటే వాళ్ళు అడ్మిషన్స్ తీసేసుకొని ఫీజు కలెక్ట్ చేసుకుంటున్నారని చెప్పేసి సో 25/12/2020 నుంచి ఇది డిజేబుల్ చేసేసారు. మొత్తం యూనివర్సిటీ వాళ్ళకి ఫీజు రిమెంట్స్ వచ్చేలాగా. సో చాలా మంది మనకి బయటన ఏం చెప్తున్నారంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎందుకు జాయిన్ అవ్వట్లేదు అని చెప్తే బయటన ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ అంటే డిగ్రీ లెవెల్లో కానీ బీటెక్ లెవెల్లో కానీ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి. సో అందువల్ల జాయిన్ అవ్వట్లేదు అని చెప్తున్నారు. కానీ మనకి వాస్తవానికి అయితే ఇది ఫీజు రిమెంట్స్ అనేది పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది రాదు. ఓకేనా, యూనివర్సిటీలో మాత్రమే కొన్నిట్లకే వస్తుంది కాబట్టి సో ఎంతమంది జాయిన్ అయినా కూడా ప్రైవేట్లో జాయిన్ అయినా కూడా లక్షల ఫీజులు అయితే ఉంటాయి కాబట్టి సో అందువల్ల క్యాండిడేట్స్ అయితే వెబ్ ఆప్షన్స్ వరకు వచ్చి తర్వాత బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నారు. లాస్ట్ టైం కూడా సేమ్ ఇదే చాలా మటుకు క్యాండిడేట్స్కి సీట్ అలాట్ అయినా కూడా ఫీజు అంతా పే చేయాలని చెప్పేసి మధ్యలో డ్రాప్ అయిన సిచ్యువేషన్స్ కూడా అయితే ఉన్నాయి. సో ఈసారి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు స్టార్టింగ్ ఆప్షన్స్ అన్నీ కూడా మీరు యూనివర్సిటీస్ అనేది పెట్టుకోండి, అప్పుడే మీకు ఫీజు. కానీ యూనివర్సిటీలో మనకి ప్రాబ్లం ఏంటంటే డైలీ మీరు కాలేజీకి వెళ్ళాల్సి ఉంటుంది అండ్ డైలీ అటెండెన్స్ అంటే మీరు ఏదైతే డిగ్రీలో కానీ బీటెక్లో చేసి ఉంటారో డైలీ కాలేజీకి వెళ్తుంటారో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా డైలీగా వెళ్తారు. కానీ ప్రైవేట్లో అనుకోండి మీకు తర్వాత అంటే ప్రాబ్లం లేకుండా మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా ప్రాబ్లం ఉండదు, అటెండెన్స్ ఈ మ్యాండేట్. కానీ యూనివర్సిటీ అటెండెన్స్ ఇవన్నీ కూడా మనకి కంపల్సరీ కాబట్టి ఇది ఒక ప్రాబ్లం. ఇది మనకి మీకు ఒక డీటెయిల్ ఇన్ఫో అనేది వచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఇంకా కన్ఫ్యూజన్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తాను. బై ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.